అది సంఘటన జరిగినప్పుడు చాలా దాదాపు ఒక 30-40 మంది నేరుగా అంటే వరుసగా రాళ్లు తీసుకొని ధ్వంసం చేసుకుంటానే పైకొచ్చారు. పైకొచ్చిన సందర్భంగా ఇంత జరుగుతున్నా మేము ఒక పక్క డోర్ పట్టుకొని తమ్ముళ్ళు రండి చర్చించుకుందాము, ఎస్ మీరేమన్నా గాయపడి ఉంటే మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతిని ఉంటే మేము మాట్లాడతాము రండి అని మేము లోపలికి ఆహ్వానిస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని పొడవటమే. ఒక రకంగా అంటే మేము బతికి బయటపడ్డామని అనుకోవచ్చు. మేము అంటే ఒక్క క్వశ్చన్ మాత్రం ఇక్కడ మాకు చాలా డౌట్గా ఉందండి. ఎందుకంటే 2001 నుంచి 2014 వరకు ఈ దేశంలోనే అహింసాయుత ఉద్యమం అని సగర్వంగా చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్ అహింసాయుతంగా ఒక్క చుక్క నెత్తురు రాలకుండా ఒక్క ధ్వంసం జరగకుండా తెలంగాణ సాధించామని చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్ ఒక చిన్న అంటే సిట్ విచారణలో వెల్లడైన అంశాలకు సంబంధించి మౌనం ఎందుకు? కేసీఆర్ గారి పట్ల మా అందరికీ గౌరవం ఉంది, ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు అనని ఒక్క ప్రశ్న మేము లేవనెత్తినందుకు ఇంత దాడి చేస్తారా?